జానకి ఒక అమ్మ కథ. ఆమె పేరు జానకి. వయసు 62 సంవత్సరాలు. జానకి మరియు ఆమె భర్త రామయ్య ఇద్దరూ రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు వాళ్ళ సొంత ఊరిలోనే ఉంటున్నారు. వారికి 3 పిల్లలు. అమ్మాయికి పెళ్లి చేశారు. 2 అబ్బాయిలు అమెరికాలో స్థిరపడ్డారు. జానకమ్మ అంటే అందరికీ ఎంతో గౌరవం. అలా వీధిలోకి వెళితే ఆమెను పలకరించని వారు ఉండరు. జాలి, దయ, క్షమా గుణాలు ఆమెకు పుట్టుకతో వచ్చాయి. రిటైర్ అవ్వకముందు జానకమ్మ ఉదయం 4 గంటలకు లేచేది. ఇల్లు శుభ్రం దగ్గరి నుండి పిల్లలను స్కూలుకి పంపడం వరకు వంట చేయడం మొత్తం పూర్తి చేసుకొని భర్తతో కలిసి ఆఫీసుకి వెళ్ళేది. పిల్లల పెంపకాన్ని చూసి అందరూ జానకమ్మలా పిల్లల్ని పెంచాలి అనేవారు. కానీ అందరికీ తెలియని విషయం ఆమె ఆరోగ్య పరిస్థితి. అవును, నడి వయస్సు నుండి జానకమ్మ ఆరోగ్యం అంతంత మాత్రమే. తలనొప్పి దగ్గర నుండి కాళ్ళ నొప్పుల వరకు ఆమె అనారోగ్యంతో సతమతమవుతూ ఉండేది. లేచిన దగ్గర నుండి తలనొప్పికి ఒక టాబ్లెటు, నడుము నొప్పికో టాబ్లెటు, కాళ్ళ నొప్పికో టాబ్లెటు, ఇలా ప్రతి నొప్పికి పనికి ఒక టాబ్లెట్ వేసుకునేది. కాదు, టాబ్లెట్ వేసుకోలేనిదే ఆమె పని చేయలేకపోయేది కాదు. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఇలా ఆమె 20 సంవత్సరాలు టాబ్లెట్స్తోనే జీవనం సాగిస్తూ ఉంది. రిటైర్ అయిన తరువాత జానకమ్మ ఉదయం 6 గంటలకు లేచేది. ప్రతిరోజు లాగానే పాలవాడు అమ్మగారు పాలు అని కేక వేస్తున్నాడు. 10 నిమిషాలు అయింది. కానీ జానకమ్మ బయటికి రాలేదు. ఇంతలో ఆమె భర్త లేచి జానకిని నిద్ర లేపటానికి వెళ్ళాడు. జానకి, పాలవాడు వచ్చాడు, పాలు పోయించుకో అని చెప్పాడు. జానకమ్మ పలకలేదు. అనుమానం వచ్చి దగ్గరకు వెళ్ళి చూశాడు. మంచం మీద తెల్లగా పాలిపోయిన జానకమ్మ శరీరం స్పర్శ లేకుండా ఉంది. రామయ్య కంట కన్నీరుని ఆపుకోలేకపోయాడు. అవును, జానకమ్మ ఇక లేరు. జానకమ్మ శరీరం తెల్లని సున్నపు రాయిలా మారిపోసాగింది. జానకమ్మని పరీక్ష కోసం ల్యాబ్కి పంపారు. అది సున్నపు రాయి కాదు, ఆమె మింగిన టాబ్లెట్స్. 20 సంవత్సరాల నుండి ఆమె ప్రతిరోజు 20 టాబ్లెట్లు మింగేది. 40 సంవత్సరాలు నిరంతరం కష్టపడిన ఆమె శరీరం అలసిపోయింది. ఇలాంటి జానకమ్మలు జానకి ప్లస్ అమ్మ. మన నిత్య జీవితంలో ఎందరో మన చుట్టూనే ఉంటారు. వాళ్ళు తమ బాధని ఎవరికీ చెప్పరు. మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మను మించిన దైవం లేదు. అలాగే అమ్మ శ్రమను గుర్తించిన వారు కూడా లేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.